హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్లాక్షి క్రియేషన్స్. నిన్న సండే కదా, దట్ స్పెషల్ డే. ఏంటి? ఫాదర్స్ డే. పిల్లలకి మనము అప్పుడప్పుడు కొన్ని అలవాటు చేయాలండి. కోర్స్ బయట గిఫ్ట్ తెచ్చి ఇవ్వచ్చు, కేక్ కట్ చేపించచ్చు, కానీ మనం మన పిల్లలతో చేయిస్తే ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. ఇలాగ స్పెషల్గా తయారు చేయడం, అందులో వాళ్ళ క్రియేటివిటీ ఏంటో మనకు బయటపడుతుంది. నిజమే కదా. మా పిల్లల కోసం నేను నిన్న సండే కదా కొంచెం టైం వీలు చూసుకొని వాళ్ళ కోసం, అంత బాగా రాదు మా చిట్టి తల్లికి డయాగ్రాము, సరే నేను హెల్ప్ చేస్తానంటే వాళ్ళకి నేను బొమ్మ వేసిచ్చాను అనమాట. కానీ మిగతా పార్ట్ అంతా వాళ్ళే చేసుకున్నారు. మా చిట్టి తల్లి అండి ఇక్కడ బాగా లవ్ షేప్ వేసేసింది. నెక్స్ట్ ఫ్లవర్స్ వేస్తుంది. నెక్స్ట్ సరే ఇక్కడ చూడండి, నేను చెప్తుంటే రాయాలి కదా వద్దులే. నెక్స్ట్ మా బాబు, ఇది ఇంకా బాగా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటుంది అనమాట వాడిది. సో వాడి క్యాప్షన్స్ హెడ్డింగ్ రాయించా అనమాట. మేము చదువుకున్నప్పుడు అయితే మాకు పీజీలో మదర్స్ డే శివకుమార్ గారి లెసన్ ఉండేదండి, పోయాము. ఇలాంటివన్నీ కూడా ఫారిన్ కల్చర్లో ఉంటాయి. మనం మన పేరెంట్స్ని ఎప్పుడు డైలీ ఒకేలాగా చూడాలి అన్నట్టు. కానీ ఇప్పుడున్న జనరేషన్లోన ఫాదర్ మదర్ ఇద్దరు బిజీ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. కానీ తప్పట్లేదు కదా, ఏం చేద్దాం. ఇలా ఒకరోజైనా వాళ్ళ కోసం అన్నట్టు స్పెషల్గా డే అనేది జరుపుకుంటున్నాం అనమాట. మనం కూడా ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా, ఏం చేస్తాం. చూడండి మా చిట్టి తండ్రి ఎంత బాగా రాస్తున్నాడో, నీట్గా చిన్నగా రాస్తాడు అనమాట. మా వాడు కొంచెం తిట్లు పడ్డాయి కానీ బాగా రాస్తాడు, నీట్గా రాసి క్రియేట్ చేశారనమాట వాళ్ళిద్దరే. తర్వాత కలర్స్ వేసాము. వాళ్ళ మాటల్లోనే మీరు చూసేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. రెడ్డే వేయాలా? ఎందుకు రెడ్? అవునా, రెడ్ వేస్తారా? హాట్ రెడ్ ఉంటుందా? అవునా. ఇది ఇదెవరు? ఎవరు? నేనంటే నీకు పేరు లేదా? పిల్లలు టూ ఇంటెలిజెంట్ అండి. రెడ్ హార్ట్ షేప్లో, హార్ట్ దిల్ షేప్లో రెడ్లోనే వేయాలంట మా చిట్టి తల్లికి. ఎంత క్యూట్గా చెప్తుంది. నెక్స్ట్ మన సైకాలజీ, నేను బీఎడ్ చేశాను అనమాట. సైకాలజీలో ఒకవేళ బీఎడ్ వాళ్ళు చూస్తే ఈ వీడియో చూడండి. మా చిట్టి తల్లి ఎంత బాగా తన వర్షనే చెప్తుంది. నీకు అన్న ఏమవుతాడు అంటే చెప్పట్లే, తను అన్నకి ఏమవుతుందో మాత్రమే చెప్తుంది. నాకు ఒక్కసారిగా సైకాలజీ గుర్తొచ్చిందన్నమాట, నవ్వు వచ్చింది. తర్వాత ఇంకా లేట్ అయిపోయింది అనమాట, టైం తీసుకోలే. పప్పు మా చిత్తలకి బెండకాయ ఫ్రై ఇష్టం అనమాట, వాడికేమో పప్పు ఇష్టము. సో సరేలే అనేసి ఇంకా అప్పుడాలు వేయించా అనమాట. వచ్చేసి మిడిల్లో చూస్తామని చూడండి. ఐ లవ్ యూ నా ఎక్కడ? ఐ లవ్ యూ. ఒకటి అన్న, ఇది ఒకటి అబ్బు. అవునా? ఇదేం చిట్టి? ఇదేంటి? హ్యాపీ మదర్స్ డే. ఫాదర్స్. ఏమిది స్పెల్లింగ్? FATHERDAY. హ్యాపీ ఫాదర్స్ డే. ఎట్లుంది లక్షి? ఎందుకు ఇడికి వచ్చినావు? దూరం జరుగుమా, దూరం జరుగు. ఇప్పుడు చూడు, ఇష్టమా నీకు? స్మెల్లా? ఈమెకి ఇది అలవాటు. కిందికి వచ్చి ఇలా ఏం వంట చేసినా స్మెల్ చూసేసి అలా వచ్చి చూస్తుంది. నాకు భయం అనమాట, చిట్లిపోతుందేమో అనేసి. ఆ స్మెల్ చూసి వచ్చి అవును చేస్తున్నావా అంటుంది. చూసేసి చూడండి, పప్పులో అలాగే డార్లింగ్ మూవీ చూసుకుంటూ ఆఫ్టర్నూన్ వేసారు కదా. మా వాడికి పప్పు అంటే ఇష్టం అనమాట. పప్పు ఉంటే చాలు మా వాడికి. ఇంకా అప్పుడాలు వేస్తే పాపం తినేసారు ఇద్దరు పుష్టిగా. అది కూడా మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. వాళ్ళ డాడీ వచ్చాక ఇచ్చారు అనమాట. ఇచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అనేసి చాక్లెట్స్ పెట్టేశారు. అవి చిట్టి ఆనందాలే, బట్ కానీ వాళ్ళకి ఎంతో గుర్తుండిపోతాయి కదా. ఏమంటారు చెప్తున్నా నేను ఇక్కడ నువ్వు అని అనేసి. అడుగు. బాగుందా డాడీ?